థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, వంశీ సార్కి నా ఆత్మ ప్రణామం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అరుణ మేడం గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ. పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్, గ్రూప్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈరోజు మనము చర్చించుకోబోయే అంశం ఆస్తులు అమ్ముకొని ఆత్మ శోధనకై ఒక యోగి ప్రస్థానం బుక్ మాస్టర్స్. దీన్ని రాబిన్ శర్మ గారు రాశారు. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఒక ఒక యువ న్యాయవాది ఉంటాడు. అతను చాలా తెలివైన వాడు, అలాగే అందగాడు కూడాను, ధైర్యవంతుడు, సాహసవంతుడు. అతను చాలా మంచి న్యాయవాది. ఆ, ఏ కేసు చేపట్టినా సరే తను వెంటనే అందులోనైనా గెలిచేవాడు అనమాట. ప్రపంచ ప్రసిద్ధి న్యా- అతను అన్నిట్లో న్యాయవాది వృత్తిలో ప్రపంచ ప్రసిద్ధి పొందాడనమాట. అలా అంత చక్కగా అతను వాదించగలడు. ధనవంతులకి ఎలాంటి మార్పులు చేర్చాలన్నా సరే ఆ కేసుని ఈ న్యాయవాది దగ్గరికే తెచ్చేవారనమాట. అతని పేరు జూలియన్ మాంటెల్. ఈ కథలో అతని పేరు జూలియన్ మాంటెల్ అనమాట. అతను చాలా చక్కగా వాదించేవాడు. తను తన వర్క్ కోసం చాలా ఎక్కువగా కష్టపడేవాడు. రోజుకి 18 గంటలు వర్క్ కోసమే కష్టపడేవాడు. అక్కడ సార్ ఇంకా ఇంకా ఏం క్వశ్చన్ ఆ విధంగా అడిగితే ఎలా సమాధానం చెప్పాలి, ఈ విధంగా అడిగితే ఎలా సమాధానం చెప్పాలి అని చెప్పేసి తను ఇంకొంచెం ఎక్కువగా ప్రిపేర్ అయ్యేవాడు అనమాట. ప్రతి విషయం మీద కూడాను చాలా ఎక్కువగా ప్రిపేర్ అయ్యేవాడు. తనకి ఓటమి అనేదే లేకుండా ఎప్పుడు గెలుస్తూ ఆ విజయ ఆనందాన్ని పొందుతూనేవాడు. అలాగే పని రాక్షసుడైపోవడం వల్ల తన యొక్క శారీరక వ్యవస్థ మీద తన మీద తన పూర్తి అధికారాన్ని కోల్పోయేవాడు అనమాట. ఎప్పుడు రాత్రి 12, 1 గంట అప్పుడు బయట హోటల్కి వెళ్ళి తినడము, తాగడము, ఫ్రెండ్స్ తో తిరగడము, ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ తన శరీరం మీద తను పూర్తిగా ఆ తన ఆధిపత్యాన్ని కోల్పోయాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి కోర్టు గదిలో తను గుండె నొప్పి వచ్చి సడన్ గా పడిపోతాడనమాట. సడన్ గా పడిపోతే తనని హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు డాక్టర్ ఏమో చెప్తారు, నీకు రెండే అవకాశాలు ఉన్నాయి, నువ్వు దేన్నో ఒకటే ఎంచుకోవాలి, నీకు వృత్తి కావాలా ప్రాణం కావాలా అని చెప్పేసి డాక్టర్ ఏమో అడుగుతారనమాట. డాక్టర్ అడిగితే తను సరే అని చెప్పేసి ఆలోచించి తన దగ్గర ఉన్న ఆ వస్తువులు, తన ఇల్లు, కారు, ఆ వస్తువులు అన్ని అమ్ముకొని తన భారతదేశంలో ఒక ప్రాచీన జీవాత్మక కళ ఉంది, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి, తన లోపల నుంచి ఎవరో చెప్పినట్టు తనకి ఆ లోపల నుంచి గైడెన్స్ వచ్చేసి వాటిని అన్నిటిని అమ్మేసి తన భారతదేశానికి బయలుదేరతాడు. భారతదేశానికి బయలుదేరి అక్కడ భారతదేశం వెళ్ళి అక్కడ అందరితో కలిసి మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుంటాడనమాట. కొంత దూరం నడకలో ప్రయాణం చేస్తూ, కొంత దూరం రైల్లో ప్రయాణం చేస్తూ అక్కడ మనుషుల యొక్క తన వల్ల ఎలా అంత చక్కగా జీవిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడాను శతాధిక వయస్సులైనా సరే చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా కాంతివంతంగా కళగా ఉన్నారు. ప్రతి ఒక్కరిలో జీవాత్మక కళ గుర్తుపడుతుంది. వాళ్ళు ఎంత చక్కగా ఎలా జీవించగలుగుతున్నారు, అక్కడ ఋషులు, మునులు, వ్యక్తులు అందరూ అంత బాగా ఎలా జీవించగలుగుతున్నారు మధ్య మధ్యలో తెలుసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలాగే మధ్యలో టీచర్స్ దగ్గర, ఉద్యోగస్తుల దగ్గర కూడాను మునులు, యోగులు ఎంతో మందిని కలుస్తూ అలా ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అలా తను ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. ఇలా వెళ్తూ ఉండగా ఒక గుడిలో ఒక కృష్ణన్ యోగి అనే వ్యక్తి ఉంటాడనమాట. ఒక యోగి ఉంటే అతన్ని కలుస్తాడు. అతన్ని కలిసి తన తన యొక్క ప్రాబ్లం అంతా చెప్తాడనమాట. చెప్తే అప్పుడు ఆ కృష్ణన్ యోగి గారు అంటారు, తన పూర్వజన్మలో కూడా న్యాయవాదిని, నేను ఢిల్లీలో ఇవంతా బాధలు పడ్డాను, ఈ ఈ చాలా ఎక్కువ కష్టపడడం, తినడం, తిరగడం, ఈ హోటల్ తిరగడం, నేను పూర్వజన్మలో ఇదంతా నేను చేశాను,
అని చెప్పేసి తన యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ జూలియన్ మాంటెల్కి తెలియజేస్తారు. జూలియన్ మాంటెల్కి తెలియజేసి వాళ్ళేమో ఆ తనకి తెలిసిన జ్ఞానం అంతా చెప్తారు ఆ కృష్ణదేవరాయలు గారు. చెప్పేసి అతని దగ్గర కూడా ఈ జూలియన్ మాంటెల్ చాలా విషయాలు నేర్చుకుంటాడు. అలాగే అతను పూజారి కాదు. అతను తనకు తెలిసిన విషయాలన్నీ అందరికీ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడన్నమాట కృష్ణదేవరాయలు. అయితే అక్కడ ఆయన ఏం చెప్తారంటే జూలియన్ కి, నీకు కావాల్సింది ఇంకా లోతైన జ్ఞానము, నీకు కావలసిన లోతైన జ్ఞానాన్ని నేనైతే ఇవ్వలేను. ఇక్కడ దగ్గరలో హిమాలయ పర్వతాల మీద శివన యోగులు అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కలుసుకుంటే నీకు కావలసిన పూర్తి జ్ఞానాన్ని వాళ్ళు ఇవ్వగలరు అని చెప్పేసి కృష్ణదేవరాయలు గారు చెప్తారు. అయితే సరే ఈ జూలియన్ మాంటెల్ ఆ వ్యక్తి న్యాయవాది కాబట్టి దేన్ని సామాన్యంగా వదిలే ప్రసక్తే లేదు కాబట్టి, సరే నేను అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాను, ఈ జ్ఞానాన్ని మొత్తం నేర్చుకుంటాను అని చెప్పేసి పట్టుపడి అక్కడికి హిమాలయాలకు వెళ్ళడం అంటే చాలా కష్టం కదా. ఆ నడక ప్రయాణం కానీ, అక్కడ ఆహారపు అలవాట్లు, అక్కడ చుట్టుపక్కల జంతువులు అవన్నిటిని తట్టుకోవడం చాలా కష్టమైనా సరే తన యొక్క నిర్ణయాన్ని తీసేసుకుంటాడనమాట. నేను వెళ్ళి నేర్చేసుకుంటాను అని చెప్పేసి. ఆ ఒక ఒకరోజు రెడీ అవుతాడు. అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన సామాగ్రి ఒక 4, 5 డేస్‌కి ఫుడ్ అంతా రెడీ చేసుకొని, తను అక్కడ ఎవరైనా తోడుని తీసుకెళ్దాము ఒకరిని వ్యక్తిని అనేసి అనుకుంటాడు. అయినా సరే లేదు, ఈ ప్రయాణాన్ని నేను ఒక్కడినే చేస్తాను అని చెప్పేసి అనుకొని తను బయలుదేరతాడు. బయలుదేరి అలాగా ఆ హిమాలయాల మీదకి తను ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట. హిమా హిమాలయాల మీదకి తన ప్రయాణం చేస్తూ ఉంటాడు. నడక దారిన వెళ్తూ ఉంటారు. ఈ కొండ కిందలో కొంతమంది చిన్న చిన్న ఊర్లు అవన్నీ ఉంటాయి కదా. వాళ్ళని కలుస్తూ మాట్లాడుతూ అలా ప్రయాణం చేస్తూ ఉంటాడు. సగం దూరం వెళ్ళేసరికి మరి ఎవ్వరూ ఉండరనమాట. ఆ కొంచెమే నడిగిన దారి ఉంటది. ఆ దారి గుండా ప్రయాణం చేస్తూ అలాగా వెళ్తూ ఉంటాడు. అలాగా చివరికి వెళ్తూ ఉండగా కొన్ని రోజులు ప్రయాణం చేసేసరికి ఆ పైకి చేరుకుంటాడు. పైకి అక్కడికి వెళ్ళేసరికి ఒక వ్యక్తి, ఒక చాలా పొడుగాటి వ్యక్తి, ఒక ఎర్రటి రంగు దుస్తులు ధరిస్తూ ఉంటాడు. తల నుండి కాళ్ళ వరకు ఒక పొడుగాటి వస్త్రాన్ని ధరించి, తలపైన ఒక నీలం తలపాక పెట్టుకొని తను పువ్వులు కోసుకోవడానికి అక్కడికి వస్తాడనమాట. అక్కడికి వచ్చేసరికి జూలియన్ కి ప్రాణం వచ్చినట్టయింది. ఈ 4, 5 రోజులైంది. ఒక్క వ్యక్తిని కూడా చూడలేదు. అలాంటిది వ్యక్తి కనిపించేసరికి తనకి చాలా ఆనందం వచ్చింది. అప్పుడు జూలియన్ మాంటెల్ ఏమో ఆ వ్యక్తికి చెప్తాడు. ఆగండి, ఆగండి అని చెప్పేసి వెళ్ళేసరికి అతను మరి కొంచెం గాబరా పడి ఎవరో వచ్చారు, ఆ వ్యక్తి తెలియని వ్యక్తిని ఎందుకు కలవడం అని చెప్పేసి మరి కొంచెం గాబరాగా నడుస్తూ ఉంటాడనమాట. ఈ జూలియన్ మాంటెల్ కొంచెం పరిగెత్తి వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకుంటాడు. నేను ఇక్కడ శివన యోగుల్ని కలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడ దగ్గరలో ఉన్నారా? ఏంటి విషయము అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. అడుగుతూ ఉంటే ఈ వ్యక్తి కొంచెం కూడా చూడకుండా తలదించుకొని ఆ ఆ వ్యక్తి చెప్పే మాటలు వింటూ ఉంటాడు. వింటూ ఉంటే అప్పుడు తన తాలూకా మొత్తం చెప్తాడనమాట. ఇలాగ నేనొక న్యాయవాదిని. ఈ విధంగా జరిగింది కోర్ట్‌లో. నేను ఈ ఏదైతే ఈ ప్రాచీన కళ ఉందో దీన్ని తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి అప్పుడు ఆ వ్యక్తేమో తన భుజం పైన చేయి వేసి, నేను ఈ శివన యోగుల్లో ఒక వ్యక్తిని అని చెప్పేసి తన భుజం మీద చేయి వేసి, మనము అక్కడికి చేరుకుందాము అని చెప్పేసి ఈ వ్యక్తిపై జూలియన్ మాంటెల్ మీద నమ్మకం వస్తదనమాట. నమ్మకం వస్తే ఆ వ్యక్తి తీసుకువెళ్తాడు. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. పద వెళ్దాము అని చెప్పేసి తీసుకొని తన యొక్క గుహకి ఏదైతే ఉందో ఆ గుహకి తీసుకొని వెళ్తాడనమాట. అక్కడ ప్రదేశం అంతా చాలా అందంగా ఉందనమాట. పొడవాటి చెట్లు, రకరకాలైన అందమైన పువ్వులతో ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది. అలాగా కొంచెం దూరం నడిచి వెళ్ళేసరికి ఆ శివన యోగులు, శివన అంటే జ్ఞాన ఓయాసిస్సు అని అర్థం. ఆ జ్ఞానానికి ఒక ఓయాసిస్సు లాంటిది ఆ శివన గ్రామము, ఆ శివన గుహ అని చెప్పేసి అంటారనమాట.
అయితే శివన అనేది శివన గ్రామానికి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ శివన యోగుల్లో ఒకరైన రామన్ యోగి గారు ఈ జూలియన్ మాంటిల్ని తన ఆశ్రమానికి ఆహ్వానిస్తారన్నమాట. అక్కడ అక్కడి వ్యక్తుల్ని చూసేసరికి ప్రతి ఒక్కరు కూడాను చాలా ప్రశాంతంగా, చాలా కళగా, కాంతివంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ పనిని వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఆ గ్రామము చాలా అందంగా ఉంది. దానిని గులాబీ అక్కడ మధ్యలో ఒక అందమైన గుడి ఉంది. ఆ గుడి కూడా గులాబీ పువ్వులతో తయారు చేసిన గుడి. అక్కడ చుట్టుపక్కల ఉండే గుడిసెలు కూడాను గులాబీ పువ్వులతో చాలా ఆహ్లాదకరంగా, అందంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఆ గ్రామాన్ని చాలా గులాబీ తోట అనొచ్చు. అక్కడ ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడి జూలియన్ మాంటిల్ని చాలా సాదరంగా ఆహ్వానించారు. సాదరంగా ఆహ్వానించి తనకొక రూమ్‌ని ఏర్పాటు చేశారు. చిన్న ఒక గులాబీ గుడిసెని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసేసి తనకి కూడాను ఆ! ఫుడ్డు ఏదైతే ఉందో వాళ్ళు తినే ఫ్రెష్ వెజిటబుల్సు, ఫ్రూట్సు తెచ్చిచ్చారనమాట. తెచ్చిచ్చేసి ఒక వారం రోజులు తను నేర్చుకోవడానికి పనికొస్తాడా? లేదా? అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సరైన వ్యక్తా? కాదా? మనము ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని అతనికి పంచితే తను సరైన విధంగా ఉపయోగించుకుంటాడా? వినియోగించుకుంటాడా? లేదా? అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ జూలియన్ మాంటిల్ కూడాను తన యొక్క పూర్తి శ్రద్ధని తను చాలా కష్టపడి వచ్చాడు కదా! కాబట్టి తను హ్మ్. తనని తాను అప్ అర్పించుకోడు. అక్కడ మాస్టర్స్ అందరితో ఫ్రెండ్స్‌గా ఉండడము, చాలా చక్కగా మాట్లాడుతూ, నవ్వుతూ అక్కడ విషయాలన్నిటిని చాలా శ్రద్ధగా పరిశీలిస్తూ తెలుసుకుంటూ ఉండేవాడనమాట. తెలుసుకుంటూ ఉంటే అలాగే ఇక్కడ ఎవరైతే కలిసారో జూలియన్ మాంటిల్‌కి అతనే ఆహ్, ఆశ్రమానికి గురువు. అతని పేరు రామన్ యోగి అనమాట. ఆ రామన్ యోగి గారు మా ఈ ప్రాచీన కళ యొక్క విషయాలన్నిటిని బోధిస్తూ ఉంటారు. జూలియన్ మాంటిల్‌కి. మధ్య మధ్యలో చెప్తూ ఉంటారు. అలాగే ఒకరోజు జూలియన్ మాంటిల్‌కి కూర్చోపెట్టేసి, "నీకు ఈ ఈ జ్ఞానాన్ని ఏ విధంగా చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. రోజు ఉపన్యాసాలు పెట్టి చెప్పాలా? లేకపోతే మా శిష్యులందరికి నీకు ఉపన్యాసం చెప్పేటట్టు ప్లాన్ చేయాలా? లేకపోతే నీకు ఈ జ్ఞానాన్ని నేను బోధించగలను" చెప్పేసి ప్లాన్ చేయగా నాకొక ఐడియా వచ్చింది. నేను నీకు ఒక కథ చెప్తాను అని చెప్పేసి రామన్ యోగి గారు జూలియన్‌తో చెప్తారన్నమాట. అయితే ఆ కథ ఏంటంటే, ఒక అందమైన పూల తోట, ఉద్యానవనం ఉంటది. ఆ అందమైన ఉద్యానవనంలో చక్కగా దీన్నంతా అబ్జర్వ్ చెయ్యు. నీకు ఎంతసేపు స్పెండ్ చేయాలనుకుంటే అంతసేపు స్పెండ్ చెయ్యు. చక్కగా ప్రతిదాన్ని చూడు అని చెప్తారు. అయితే ఆ అందమైన ఉద్యానవనం మధ్యలో ఒక 6 అంతస్తుల ఎర్రటి లైట్ హౌస్ ఉంటుంది. ఈ ఎర్రటి లైట్ హౌస్ ఉంటుంది. ఆ ఎర్రటి లైట్ హౌస్‌లో నుంచి ఆ కింద డోర్ నుంచి ఒక సుమో యోధుడు ఒక నగ్నంగా బయటకొస్తాడు. అంటే తన మొలకి పింక్ వైర్ కేబుల్ చుట్టుకొని తను బయటికి వస్తాడనమాట. తను బయటకు వచ్చి అలా తిరుగుతూ ఉండగా ఒక వాచ్ ఎవరో పడేసిన వాచ్ అక్కడ పడిపోయి ఉంటే దాని మీద అడుగేసేసి పడిపోతాడు. తను మళ్ళీ కొంతసేపటికి అక్కడ చుట్టూ ఉన్న పసుపు గులాబీల సువాసనకేమో మళ్ళీ లెగిచి తన ఎడమ వైపు ఉన్న తనకి ఎవరో చెప్పిన ఆ ఎడమ వైపు ఉన్న భాగం వైపు అలాగ నడుస్తుండగా తనకొక వజ్రాల బాట కనిపిస్తుంది. ఆ వజ్రాల బాట గుండా ప్రయాణం చేస్తాడనమాట. అయితే ఇప్పుడు జూలియన్ మాంటిల్ ఏమనుకుంటాడు, నాకెంతో కదా! ఎంతో జ్ఞానాన్ని నేర్పిస్తాడు అనుకుంటే, ఇదేంటి ఒక పిచ్చి సుమో యోధుడు కథ చెప్పాడు అనేసి అనుకుంటాడు. అప్పుడు రామన్ యోగి గారు తన యొక్క నిరాశను గుర్తించి, ఆహ్, ఈ కథ మామూలుదేం కాదు. ఇది మన జీవనానికి ఉపయోగపడే 7 సుగుణాల గురించి చెప్తుంది. ఆ 7 సుగుణాల్ని నీకు బోధించడానికి ఈ విధంగా బోధించడానికి నేను
నీకు ఈ కథని చెప్తున్నాను అని చెప్పేసి ఈ కథని చెప్పాను అని చెప్పేసి చెప్తాడనమాట జూలియన్ మ్యాన్. రామన్ యోగి గారు చెప్తారు. అప్పుడు ఆ, ఆ, అప్పుడే నీ చూపు స్పష్టంగా కనిపిస్తుంది. బయట చూసేవాడు కలలు కంటాడు, మనసు లోపల లోతుల్లో చూసుకునే వాడే జాగృతం అవుతాడు. మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది అని చెప్పేసి రామన్ యోగి చెప్తారనమాట. అయితే ఇప్పుడు ఈ కథలోని ఫస్ట్‌ది తోట. ఈ తోట అనేది ఈ అందమైన ఉద్యానవనం అనేది ఆహ్, మనసుకు ప్రతీకగా చెప్తాడనమాట రామన్ యోగి. ఇందులో అందమైన ఉద్యానవనాన్ని మనసుకు ప్రతీకగా చెప్తారు. ఇందులో ఏంటంటే ఆహ్, మన తోటని ఎలాగైతే పెంచుకుంటామో చక్కగా నీరు పోసి మంచి విత్తనాలు నాటి మొక్కల్ని చక్కగా ఎలాగైతే విత్తనాలైతే నాటుతామో వాటికి నీరు పోసి చక్కగా పెంచాలి. ఒక్కటంటే ఒక్కటి కూడా కలుపు మొక్క రానివ్వకూడదు. కలుపు మొక్క రానివ్వకుండా మనం ఒక సైనికుడిలాగా కాపలా ఉండాలి. చక్కగా మన తోటని పెంచుకోవాలి అని చెప్పేసి చెప్తారన్నమాట. ఒక్క కలుపు మొక్క కూడా రానివ్వకూడదు. ఒక్క కలుపు మొక్క వచ్చినా సరే మన యొక్క ప్రశాంతతని పాడు చేస్తుంది. మన తోటలో ఎలాగైతే కలుపు మొక్కలొస్తే మనము పీకి పారేస్తామో, అలాగే వెంటనే గుర్తించి తీసివేయగలగాలి అని చెప్పేసి రామన్ యోగి చెప్తారు. అలాగే ఆహ్, ఆహ్, మన ఒక మిల్లులో ఎలాంటి బియ్యమేస్తే అలాగే బయటికి వస్తాయి అని చెప్పేసి చెప్తారనమాట. పాదానికి ఒక శవదహనం లాంటిదే అని చెప్పేసి మీనింగు చెప్తారు. అలాగే మన మనసులో వచ్చే ఆలోచనలు % తరువాత రోజు కూడా వస్తాయి. ఆ 5% కొత్తగా వచ్చినవే వాటినే మనం పట్టేసుకోవాలి. మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు ఆ కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్తారు. ప్రతీదీ నీ ఆలోచన అనేది నీ అలవాటు యొక్క ఫలితమే అనేసి చెప్తారు. అలాగే ఇక్కడ అవకాశము, నిరాశావాదము, ఆశావాదం కోసం ఒక కథ చెప్తాడనమాట రామన్ యోగి జూలియన్ మాంటెల్ కోసం. ఒక ఉంటది ఒక ఊర్లో. చదివేవారికి ఆవిడ ఉచితంగానే ఒక పాడుబడిన భవనంలో విద్య నేర్పిస్తూ ఉంటది. ఆవిడ సొంతంగా ఎటువంటి జీతం గూడా తీసుకోకుండా సొంతంగా విద్య నేర్పిస్తూ ఉంటదండి. విద్య నేర్పిస్తూ ఉంటే కొంతమంది దుండగులు వచ్చి ఆహ్, ఆ భవనాన్ని కూలగొట్టేస్తారు. భవనాన్ని కూలగొట్టేసి పిల్లలకి చదువు నేర్చుకోవడానికి భవనం లేదు. మరి చదువు చ చదువు నేర్చుకోలేకపోతున్నారని చెప్పేసి బాధపడుతూ వాళ్ళందరూ మల్లికార్జున్ మాత్రం అందరిలాంటి వ్యక్తి కాదు కాబట్టి తను అందరి దగ్గర డబ్బులు కష్టపడి పోగు చేసుకొని మళ్ళీ ఒక కొత్త భవనాన్ని రాష్ట్రాన్ని సృష్టించుకుందనమాట. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ హ్యాపీ అయ్యారు. 73 సంవత్సరాల వయసులో కూడాను ఆవిడ అందరిలాగా నిరాశావాదం చెందకుండా బాధ పాడుబడిపోయిన భవనము దాంట్లోంచే మనకి కొత్త అవకాశం మనకి వాళ్ళు కొట్టేయడం వల్లే మనకి కొత్త భవనం కట్టుకోవడానికి మనకు అవకాశం వచ్చింది అని చెప్పేసి కూడాను ఆవిడ అందులో ఆ మంచి అవకాశాన్ని తీసుకుందనమాట. అలాగే ఇప్పుడు ఈ మన ఉద్యానవనం అనేది మనస్సుకు ప్రతీక అని చెప్పింది కదా! చెప్పారు కదా రామయోగి గారు. దాన్ని ఆచరించడానికి ఒక 3 సూత్రాలు చెప్పారనమాట. అందులో ఫస్ట్‌దేంటంటే గులాబీ గుండె హృదయం.
గులాబీ గుండె హృదయం తీసుకొని దాన్ని తదేకంగా తన వైపే చూస్తూ ఎటువంటి ఆలోచనలు లేకుండా తన వైపే చూస్తూ ఆ పువ్వు యొక్క మృదుత్వాన్ని, తన యొక్క ఆ సువాసనని ఆగ్రహించే సూచనలు లేకుండా తన పైన దృష్టి నిలపగలగాలన్నమాట. రోజుకి ఒక 5 నిమిషాల నుంచి మళ్ళీ దాని మీదకే దృష్టి నిలపగలుగుతూ ఆ ఆ ప్రాక్టీస్ ని 20 మినిట్స్ రోజుకి చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఇలాగ దీన్ని 21 డేస్ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి అని చెప్పేసి చెప్తారనమాట. 21 డేస్ చేయాలి ఈ గులాబీ గుండె హృదయం. దీనివల్ల చాలా మంచి లాభాలు ఉంటాయి అని చెప్పేసి చెప్తారు. అలాగే మన మనస్సుకి ఉన్న సామర్థ్యం ఏంటంటే ఒక సమయంలో ఒక్క విషయం మీద మాత్రమే దృష్టి నిలపగలదు. ఎక్కువ విషయాల మీద ఒకేసారి దృష్టి నిలపలేదన్నమాట మన మనస్సు. దానిని సూత్రంగా తీసుకొని ఇక్కడ ఏంటంటే వ్యతిరేక ఆలోచన మనకి డైలీ వస్తూనే ఉంటాయి. ఆ వ్యతిరేక ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అప్పుడు మనము పెట్టగలము. మనసుకు వచ్చిన వెంటనే మనం పాజిటివ్ ఆలోచనని మనము పెట్టగలము అని చెప్పేసి రామన్ యోగి గారు చెప్తారనమాట. అలాగే సరస్సు యొక్క రహస్యం మూడోది ఏంటంటే సరస్సు యొక్క రహస్యం అనమాట. ఆ సరస్సు యొక్క వాళ్ళు ఏం చేస్తారనమాట, వాళ్ళకి ఏదైతే వాళ్ళు కావాలో ఇంకొంచెం జ్ఞానం కావాలనుకుంటారో, వాళ్ళు ఇంకా సామాజిక సేవ చేయాలనుకుంటారు, ఆ సరస్సులో మనకి ఇస్తుంది కదా, వాళ్ళు అందులో ఉన్నట్టు ఊహించుకుండేవారు అనమాట. ఆ రామన్ యోగి వాళ్ళ శిష్యులు బృందం. సరస్సు యొక్క రహస్యము వాళ్ళు మనము సరస్సు దగ్గరికి బయటకి ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి మనం ఇంట్లోనే కూర్చొని ఆ విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మనము చేసుకోవచ్చు. అలాగే మనము వీటన్నిటికీ సాధన చేయాలి. 21 డేస్ సాధన చేయాలన్నమాట. మనకి ఏదైనా 21 డేస్ సాధన చేస్తేనే అది మన జీవితంలో భాగం అవుతుంది. కాబట్టి మరి అయితే ఇక్కడ ఏంటంటే ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడనమాట. శిష్యుడు వచ్చి మీకు మీ అంత జ్ఞానాన్ని నేను నేర్చుకోవాలనుకుంటే, మీ అంత జ్ఞానాన్ని అవ్వాలంటే ఎంత టైం పడుతుంది మాస్టర్ అనేసి ఆ శిష్యుడు గురువు గారికి అడుగుతాడు. అయితే 5 సంవత్సరాలు అని చెప్తారన్నమాట గురువు గారు. 5 సంవత్సరాలు అంటే, అయితే మరి నేను రెట్టింపు సమయం కష్టపడితే ఎంత టైం పడుతుంది మాస్టర్ అని అడుగుతాడు. అలాగైతే 10 సంవత్సరములు పడుతుంది అని చెప్తారనమాట గురువుగారు. అయితే మరి నేను రాత్రి పగలు కష్టపడి ప్రాక్టీస్ చేస్తే ఎంత టైం పడుతుంది మాస్టర్ అని అడిగితే, అయితే 15 సంవత్సరాలు అని చెప్తాను. అప్పుడు అదేంటి మాస్టర్ నేను ఇంకా ఎక్కువ కష్టపడతాను అని చెప్తుంటే మీరు ఇంకా టైం ఎక్కువ పడుతుంది అనేసి అంటున్నారు అంటే, మరి నీ దృష్టి అంతా టైం మీదే శ్రద్ధ పెడితే ఒక కన్ను సమయం మీద నువ్వు దృష్టి పెడితే నువ్వు నేర్చుకోవడానికి ఒక కన్ను మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి నీకు ఇంకా ఎక్కువ సమయం పడుతుంది అని చెప్తారనమాట. అంటే దీన్ని బట్టి మనము ఫలితం మీద దృష్టి పెట్టకుండా మనం చేయాల్సిన పని మనం చేస్తూ పోవాలి అని చెప్పేసి మాస్టర్ అనమాట చెప్తారనమాట.
అయితే ఇలాగ తోట కోసం మన మనసుని ఎంతో చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం మంచి విత్తనాలు నాటితే అవే మనకి మంచి ఫలితాలను ఇస్తాయి అని చెప్పేసి, ఆ మొదటి విషయం ఆ తోట కోసము మనకి ఈ కథలో ఆ తోట కోసం చాలా బాగా వివరిస్తారు. ఇక రెండోది లైట్ హౌస్. ఎర్రటి లైట్ హౌస్ అనేది మన యొక్క జీవిత లక్ష్యానికి మన యొక్క జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడానికి జీవిత లక్ష్యం అనేది ఆ పెద్దదిగా ఉండాలి అని చెప్పేసి ఈ రామనియోగి గారు ఆ జూలియన్ మాంటెల్తో చెప్తారనమాట. మా సముద్రంలో ఒడిదుడుకులు వచ్చేటప్పుడు ఒక లైట్ హౌస్ చేసే పని మన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా సరే మన లక్ష్యము పక్కతో పట్టకుండా మనకి లైట్ హౌస్ చేసే పనిని మాత్రం చేస్తుంది అని చెప్పేసి రామనియోగి గారు చెప్తారనమాట. లక్ష్యాలు మనం పెట్టుకునే లక్ష్యం పెద్దదిగా ఉండాలి. అలాగే సార్ చెప్తారు, పత్రి సార్ మిరాకిల్ థింకింగ్ ఎప్పుడు మిరాకిల్ థింకింగ్ గా ఉండాలి అని చెప్పేసి పత్రి సార్ చెప్తారు కదా. అలాగే మనం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి. అలాగే చిన్న చిన్న లక్ష్యాలు మన జీవితంలో మన భౌతిక శరీరం కావాల్సిన లక్ష్యాలు పెట్టుకోవాలి. మన మానసిక శరీరానికి కావాల్సిన లక్ష్యాలు పెట్టుకోవాలి. అలాగే ఆత్మకు కావాల్సిన లక్ష్యాలు పెట్టుకోవాలి. ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోవాలి. అలాగే మనం ఈ పెట్టుకున్న లక్ష్యాల్ని మనము సాధన చేయాలి. మనం సాధన చేసినప్పుడే అవి మనకి మన జీవితంలో ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తారు. అలాగే మనము మెడిటేషన్ చేసేటప్పుడు ఈ భావోద్దీపనం అనే వరణ్ణి ఉపయోగించమని చెప్పేసి రామన్ యోగి గారు చెప్తారనమాట జూలియన్ మాంటెల్కి. భావోద్దీపనం అంటే మన భావాలు ఉద్దీపనం చెందడం, మన ఆలోచనలు కానీ భావాలు కానీ ఇంకా బాగా ఉద్దీపనం చెందడం, క్లారిటీగా ఉండడం, మంచి భావాలతో కలిగి ఉండడానికి ఈ వరణ్ణి మనం మెడిటేషన్ చేసే ముందు ఉపయోగించమని చెప్పేసి గురువు గారేమో ఆ శిష్యుడికి చెప్తారు. అలాగే మనము ఏదైతే గోల్ ఈ లైట్ హౌస్ లో మనం గోల్ ఏదైతే పెట్టుకున్నామో ఆ గోల్ ని మనము రీచ్ అవ్వడానికి ఒక 5 టెక్నిక్స్ చెప్తారనమాట. ఫస్ట్ ప్రయత్నం యొక్క ఫలితాన్ని అంచనా వేయగలగాలి. ఫస్ట్ మనం ఏదైతే మనం గోల్ అయితే రాసుకున్నామో ఆ గోల్ ని మనం విజువలైజేషన్ చేసుకోగలగాలి. అది మన జీవితంలో జరిగిపోయింది, అది మనకి వచ్చింది అన్నట్టు మనము ఆ గోల్ ని మనం ఫస్ట్ విజువలైజేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్పష్టంగా చూడగలగాలి. 2 దాన్ని ఆ గోల్ ని ఒత్తిడి తీసుకురాగలగడం. అంటే మనలోనే మనం ఆ గోల్ పెట్టేస్తే కొన్ని రోజులకి మర్చిపోతాం, లేకపోతే వదిలేస్తాం. మనమే కదా, మన ఒక్కరికే కదా తెలుసు, దానికోసం మరి ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి దాన్ని మనం విడిచిపెట్టేస్తాం. అలా పెట్టకుండా ఉండడానికి మన ఫ్రెండ్స్ తోని, మన ఫ్యామిలీ మెంబర్స్ తోని గట్రా మనం ఆ గోల్ ని పనిచేసుకుంటే వాళ్ళు మనకి ఎప్పుడు గుర్తు చేస్తారు. నువ్వు పెట్టుకున్నావు కదా గోలు, ఎక్కడి వరకు వచ్చింది, ఏం చేస్తున్నావు, ఎప్పుడు కంప్లీట్ చేస్తావు అని చెప్పేసి మనకి వాళ్ళు మనకి గుర్తు చేస్తారనమాట. కాబట్టి దాన్ని మనము ఇంకొంచెం ముందుకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మన లోపల ఇంటెన్షన్ అనేది ఉంటుందన్నమాట. మనం ఆ గోల్ ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి మనకి ఇంటెన్షన్ కూడా పెరుగుతుంది. అలాగే మూడోది అనమాట, ప్రతి ఒక్క దానికి కూడా మనం కాల పరిమితిని అయితే పెట్టుకోవాలి. లేకపోతే అది ఎప్పుడో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దానికి విడిచిపెట్టేస్తాం. దాన్ని ఇలా 3 నెలల్లో కంప్లీట్ చేయాలి, 6 నెలల్లో కంప్లీట్ చేయాలి, తప్పనిసరిగా కాల పరిమితి అయితే ఇవ్వాలి ప్రతి ఒక్క దానికి. అలాగే మనము రాసుకున్న గోల్, మనము ఏదైతే పెట్టుకున్నామో ఆ గోల్ ని ఒక బుక్ లో రాసుకొని దాన్ని ఇంకొంచెం బాగా అలంకరించుకోవాలి. ఎవరైతే అలాంటి వ్యక్తులు మనం ఒక సంగీతంలో పెట్టుకున్నాం అనుకో, ఒక బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళందరి యొక్క ఫోటోల్ని అతికించుకుంటూ వాళ్ళ చక్కగా ఇంప్రూవ్ అవ్వాలి, ఆ స్టేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి మనము
వాళ్ళ యొక్క ఫొటోస్ అన్ని మనకు నచ్చిన ఫొటోస్ అన్ని అందించుకుంటూ దాన్ని మనం ఒక కలల బుక్ గా రెడీ చేసుకుంటూ మనం ఒక గోల్ బుక్ ని రెడీ చేసుకోవాలన్నమాట. మనకి ఏదైతే ఉందో దాన్ని మనము 3 అర్థాల్లో చూస్తామండి. ఒకటి ఎదుటి వ్యక్తి మనం ఏదనుకుంటున్నామో మనం చూసుకుంటాము. ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనని అతను చెప్పింది మనము ఒక అద్దంలో చూసుకుంటాము. అతనేమన్నాడు అని చెప్పేసి దాన్ని మనం ఒక అద్దంలో చూసుకుంటాము. ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన కూడా మనము ఒక అద్దంలో చూసుకుంటామన్నమాట. ప్రతి విషయాన్ని కూడాను మనము 3 విషయాలుగా ఒక అద్దంలోనే 3 రకాలుగా మనము చూసుకుంటాం. అలాగే ఇవి ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిని మనము ప్రాక్టీస్ అనేది చేయాలి. ప్రాక్టీస్ అనేది చేయకపోతే మనము వాటిని మధ్యలోనే ఆపేస్తామన్నమాట. మనం చేరుకోవాల్సిన టైంకి చేరుకోలేము. దీనిని మనం రెండోది లైట్ హౌస్ కి ప్రతీకగా చెప్తారనమాట. ఇక మూడోది లైట్ హౌస్ నుండి వచ్చే సుమో యోధుడు. ఆ సుమో యోధుడు ఏంటంటే దాన్ని ఒక మనలో గల స్వీయ నాయకత్వ కళగా వాటిని చెప్తారు. అంటే యోగా ప్రాక్టీస్ మెడిటేషన్ లో బయట శారీరకంగా కావాలనుకుంటే అవి యోగా లాంటివి. మానసికంగా కావాలనుకుంటే మన లోపల యొక్క దివ్యత్వాన్ని, సృజనాత్మకతని వాటినన్నిటిని బయటికి తీయడానికి ఒక 10 మార్గాలు చెప్తారన్నమాట ఇందులో. దానికోసం వాళ్ళు ఏంటంటే రామని వాళ్ళు ఒక కైజన్ అని చెప్పేసి ఒక పద్ధతిని వాళ్ళు తయారు చేస్తారు. కైజాన్ పద్ధతి అని చెప్పేసి వాళ్ళు తయారు చేస్తారన్నమాట. దానికి మీనింగ్ ఏంటంటే నీ మానసిక ప్రపంచాన్ని మెరుగుపరుచుకోవడం. ఏదైతే మనకు కొత్త మానసిక ప్రపంచం ఉందో దాన్ని మెరుగుపరుచుకోవడాన్ని ఈ కైజాన్ తత్వము అనేసి అంటారన్నమాట. ఈ కైజాన్ తత్వాన్ని మనకు మెరుగుపరుచుకోవడానికి వాళ్ళు 10 మార్గాలు అనేది చెప్తారన్నమాట. 10 ప్రిన్సిపల్స్, 10 రూల్స్ చెప్తారు. అవేంటంటే మరి ఇవన్నిటిని పాటించడానికి మనకి టైం ఎక్కడుంది ఏంటి అనేసి అనుకుంటే మనం కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ కారు పెట్రోల్ వేయించుకోవడానికి టైం లేదు అన్నట్టుగా మనము ఇవి పాటించకుండా మనము ఎక్కడికైనా వెళ్తే మన కారు మధ్యలోనే ఆగిపోయినట్టు మన జీవన ప్రయాణం కూడా మధ్యలోనే ఆగిపోద్ది కాబట్టి వీటిని మనం కొంచెం ఆచరించడానికి మన జీవితంలో కొంచెం రోజులో మనం కొంచెం టైం ఇవ్వాలి అని చెప్పేసి మనము నిర్ణయం చేసుకోవాలన్నమాట. ఇంత శక్తివంతమైన యంత్రానికి కొంచెం కూడా రెస్ట్ ఇవ్వకుండా వర్క్ చేయడం అనేది మంచి పని కాదు. కాబట్టి మనం వాటికి రెస్ట్ ఇస్తూ మన ప్రయాణాన్ని జాగృతం చేసుకోవాలి. అయితే ఫస్ట్‌ది ఏకాంత ధార్మిక విధి. దాన్ని ఏమంటారంటే నీ జీవితంలో కొంతసేపు శాంతిగా ఉండాలి. లోపలికి వెళ్ళి ప్రయాణం చేసి మన లోపలికి మనం వెళ్ళి ఏకాంతంగా కూర్చొని మన లోపలి యొక్క నిశ్శబ్దాన్ని గమనిస్తూ సృజనాత్మక శక్తిని వెలికి తీస్తూ ఈ విశ్వంలో గల అపరిమిత శక్తితో మనం కనెక్ట్ అవ్వగలగాలి. వాటితో గల సంబంధాన్ని మనం పెంచుకోవాలి. యూనివర్స్ తో కనెక్షన్ అనేది మనం పెంచుకోవాలి అని చెప్పేసి ఫస్ట్‌ది ఏకాంత ధార్మిక విధి అని చెప్పేసి చెప్తారన్నమాట. రెండోది భౌతిక ధార్మిక విధి. దీనికోసం మన శరీరాన్ని సంరక్షించుకునే విధానం, మనస్సును కూడా సంరక్షించుకునే విధానం అనేది చెప్తారు. ఊపిరి ఎలా సరిగ్గా పీల్చుకోవడం అదంతా మనకి తెలిసిందే. మనం ఈ ధ్యానంలోకి వచ్చి నుంచి మనము అనేది పత్రి సార్ చెప్పారు. మన శ్వాసని గమనించడం అనే
వర్క్ అనేది చెప్పారు కాబట్టి మన ఊపిరి సరిగ్గా ఎలా పీల్చుకోవాలి, ఎలా వదలాలి, ప్రాణాయామాలు అలాంటివన్నీ సరిగ్గా చేస్తే మన ఈ యొక్క భౌతిక శరీరం అనేది ఇంకొంచెం ఆరోగ్యంగా ఉండి మన యొక్క జీవన సరళికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇక మూడోది స్వాభాయమాన జీవన కర్మ విధి. ఈ స్వాభాయమాన జీవన కర్మ విధి ఏంటంటే మనము రోజు ఈ సాయంత్రము స్నాక్స్, చిరుతళ్ళు, ఆయిల్ ఫుడ్స్, హోటల్స్ కి వెళ్ళి తినడము వీటన్నిటి వల్ల కూడా మనసు, శరీరము అనేది చాలా పాడవుతుంది. కాబట్టి వీటిని తగ్గించుకొని సరి అయిన పౌష్టికాహారాన్ని మాత్రమే తినాలి. అయితే ఈ రామన్ యోగి గారు చెప్తారు. ఆ సజీవమైనవే తినాలి, చచ్చినవి తినకూడదు అని చెప్పేసి చెప్తారనమాట ఇందులో. అలాగే సమృద్ధ జ్ఞాన విధి. మనం జీవితాంతం కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. నేను కొంతవరకు ఎప్పుడు ముందు ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదివేదాన్ని. కొంతవరకు ఎప్పుడు ఈ బుక్స్ చదువుతూనే ఉంటాను, ఇక ఆపేస్తాను అనేసి అనుకున్నాను అనమాట. ఈ మెడిటేషన్ లోకి వచ్చాక పత్రి సార్ ఎప్పుడు వందల కొలది వేలు బుక్స్ చదువుతూ ఉండండి, ఏంటది బుక్స్ చదువుతూ ఉండండి అని చెప్పేసి, మీరు బుక్స్ రాయాలి కూడా అని చెప్పేసి మనల్ని ఎంకరేజ్ చేశారనమాట. కాబట్టి నిరంతరం మనము నేర్చుకుంటూ మనల్ని మనం ఈ జ్ఞానం ద్వారా మనల్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి ఆ జ్ఞానాన్ని బోధిస్తూ, మీరు మేడం గారు ఇందాక కథ చెప్పారు కదా, ఆ అదే ఇవ్వడం అనే కథ. మనం ఏదైతే జ్ఞానాన్ని ఇస్తామో దాన్ని మనం అందుకుంటాం కాబట్టి మనం నిరంతరం మన కోసం మనం అధ్యయనం చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలన్నమాట. ఈ పుస్తకాలు చదవడం ఏంటంటే మనము చదివింది ఏంటంటే కళ్ళతో చదివితే మనకి 2-3 గంటలు, ఒక 5-6 గంటలు మాత్రమే అది గుర్తుంటుంది. అలాగే మనం మనసుతో చదివామనుకోండి ఒక 2-3 రోజులు వరకు గుర్తుంటుంది. అలాగే మనం ఆత్మతో చదివితే, ఆత్మని తెరిచి ఉంచి చదవగలిగినప్పుడు అది మనకి జీవితాంతం అనేది గుర్తుండిపోతుంది. కాబట్టి చదివే విషయంలో కూడా మనము ఇంకొంచెం శ్రద్ధ పెట్టి చదవగలగడం మనము నేర్చుకోవాలి. మనసుతో చదవడం, ఆత్మతో చదవగలగడం అనేది మనం నేర్చుకోవాలి. అలాగే వినడం కూడాను ఒక చెవులతోనే వినడం కాకుండా మనసుతో వినడం, ఆత్మతో వినడం కూడా అలవాటు చేసుకోవాలన్నమాట. అది మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే వ్యక్తిగత ఆత్మావలోకన విధి అన్నమాట. ఇదేంటంటే మనకి మౌనంగా ఉండడం, ధ్యానం చేసుకోవడం అనేది మన మన లోపల ఏం జరుగుతుంది, మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో మన లోపలిది మనం ఎప్పుడు కనిపెట్టగలం, అబ్జర్వ్ చేసుకోగలం. ఎప్పుడు వాగుతూ ఉంటే మన లోపల ఏం జరుగుతున్నది అన్న విషయం మీద మనకి ఎరుక అనేది ఉండదన్నమాట. కాబట్టి మనం ధ్యానంలోన, మౌనంలోన ఉంటూ మన వ్యక్తిగత ఆత్మ ఉన్నతికి మనము సహకరించుకోవాలి. ఈ మౌనం కోసం జస్ట్ ఒక వర్డ్ విన్నాను. ఏంటంటే అది వశిష్ఠ మహాముని శ్రీరాముడితో చెప్తారనమాట. శ్రీరామ ఎప్పుడు లోపల మౌనంగా ఉండు, బయట ఉత్సాహంగా ఉండు అని చెప్పేసి చెప్తారు. ఆ వర్డ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మా పిల్లలతో కూడా ఎప్పుడు ఆ విషయమే చెప్తూ ఉంటాను. అలాగే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేవారు, అదే మనము ఈ రోజు చేసిన వర్క్స్ అవంతా నైట్ ఏం జరిగింది, ఏం నేర్చుకున్నాం, మనం ఏం అబ్జర్వ్ చేసాం, ఇంకా రేపటికి ఏమి అందులో ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి రాసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు ఉన్నారు కదా, ఆయన రోజంతా కష్టపడి కూడాను రాత్రికి వచ్చి ఆ రోజు జరిగింది ఏంటి, ఏం నేర్చుకున్నాం అని చెప్పేసి రాసుకుండేవారంట. ఇప్పుడు రామన్ యోగి గారు వాళ్ళ తండ్రి ఉన్నారు కదా, ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు అడుగుతారనమాట. ఈరోజు ఏదైనా వర్క్ ఎవరికైనా సహాయం చేసావా అని అడిగితే, ఆ రోజు చేయలేదు అని చెప్పావనుకో, ఏ మాత్రం కనికరం చూపించకుండా బయటికి వెళ్ళి నువ్వు ఏదైనా వర్క్ చేసే వచ్చి పడుకో, లేకపోతే నేను పడుకోనివ్వను అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ గా చెప్పేవారనమాట. అలాగే ఆరవది ఏంటంటే ప్రాతకాలమే నిద్ర లేచే విధి. మనము ఉదయానికే
ఆల్రెడీ మనం లెగుస్తున్నాము. అదే ఉదయానికే మనం లేస్తే మన రోజువారీ పనులన్నీ చాలా సులువుగా, సజావుగా జరుగుతాయన్నమాట. ఆ సూర్యుడితో మనం కనెక్ట్ అవ్వగలము. మన రోజులో ఇంకొంచెం 2 గంటలు ఎక్స్ట్రా బ్రతకగలము. మన పనులన్నీ చాలా టైంకి చాలా చక్కగా జరిగిపోతాయి. అలాగే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ విధంగా ప్రాతకాల విధిని మనము అలవర్చుకోవాలి. అలాగే ఆ మాట మన నోటి నుంచి వచ్చే మాటే మనకి వ్యాధం అవుతుంది కాబట్టి మనం నోటి నుండి వచ్చే మాట ఏదైతే ఉందో దాన్ని చక్కగా మాట్లాడగాలి. మృదువైనవి, సరి అయిన మాటలు మాత్రమే మన నోటి నుండి రావాలన్నమాట. అలాగే మనం ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం వల్ల ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ అవుతాం అనమాట. వాటినే మంత్రాలు అంటారు. మనము ఎఫర్మేషన్స్ మనం ధైర్యంగా ఉండగలగాలి, బలంగా ఉండగలగాలి, నేను చేసేది బాగుండాలి అని చెప్పేసి మనకు నచ్చిన ఎఫర్మేషన్స్ మనం చెప్పుకుంటూ ఉండాలి. అలాగే వ్యక్తిత్వ పటిష్టత విధి. 10వది ఏంటంటే నిరాడంబర జీవనం అనే విధి అన్నమాట. నిరాడంబరంగా జీవించగలిసినప్పుడే మనకి బాగుంటది అని చెప్పేసి ఈ 10 ఈ సూత్రాలు అనేవి రామన్ యోగి గారు జూలియన్ మాంటిల్తో పంచుకుంటారన్నమాట. వీటన్నిటిని 30 డేస్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటది అని చెప్పేసి జీవితంలో ఎదగడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తారనమాట. అలాగే ఇప్పుడు తను బయటకు వచ్చేటప్పుడు పెద్ద శబ్దం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు తను ఒక స్టాప్ వాచ్ మీద అడుగు వేస్తాడు. సుమో యోధుడు ఒక స్టాప్ వాచ్ మీద అడుగు వేస్తాడు. అడుగు వేస్తే అది చాలా కాలం పాత అవ్వడం వల్ల ఒక పెద్ద స్టాప్ వాచ్ అది పడిపోతాడనమాట. ఈ స్టాప్ వాచ్ అనేది మనకి కాలానికి ప్రతీకగా చూపిస్తుంది అనమాట. మనం ఇవన్నీ జీవితంలో నేర్చుకోవడానికి అంటే మనకి కాలం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ కాలాన్ని మనం చాలా చక్కగా వినియోగించుకోవాలి అనేసి చెప్తారనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ పసుపు గులాబీల తోట. ఈ పసుపు గులాబీల తోట ఏంటంటే అది నిస్వార్థ సేవకి ఉపయోగపడుతుంది. మనకి పత్రి సార్ చెప్తారు, ధ్యానము, స్వాధ్యాయము, సత్సాంగత్యము, సేవ. మనం సేవ ఎప్పుడైతే మనం చేస్తామో మన జీవితంలో సాటిస్ఫాక్షన్ గా ఉంటది. మనం బతికేస్తాము, కానీ సేవ చేసేటప్పుడు అది సాటిస్ఫాక్షన్ గా ఉంటది. మనం ఎందుకు జీవించాము అన్న దాని మీద మనకి సాటిస్ఫాక్షన్ గా ఉంటది అనమాట. కాబట్టి మనకి తోచినైనంత సేవ ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. మనము ఒక సంస్థకి కట్టుబడి ఉండొచ్చు, లేకపోతే మన ఇంట్లోనే ఉంటే మన ఫ్యామిలీకి చేసుకోవచ్చు, బయట వాళ్ళకి చేయొచ్చు, లేకపోతే ఒక లైన్ లో భోజనాలు చేసే లైన్ లో ఎదుటి వారికి కొంచెం అవకాశం ఇవ్వడం, అలా కూడాను మన ఎదుటి వాళ్ళకి ఇంకొంచెం 2-3 వ్యక్తులకి మనం అవకాశం ఇవ్వడం కూడా సేవ అవుతుంది అనమాట. అలాగా మనము ఈ 7 సుగుణాలు రామలింగ గారు చెప్పిన ఆ కథ ద్వారా 7 సుగుణాలను కూడా మనము నేర్చుకోవచ్చు. అందమైన తోట, ఉద్యానవనం అనేది మనసుకు ప్రతీకగా చెప్పబడింది. లైట్ హౌస్ అనేది మన జీవితంలో ఉన్నత లక్ష్యం ఉండాలనేసి చెప్పబడింది. మరి లైట్ హౌస్ నుండి వచ్చిన సుమో యోధుడు అనేది మన యొక్క మానసిక ప్రపంచాన్ని చక్కగా ఆనందంగా ఉంచుకోవడానికి గల 10 ధార్మిక సూత్రాలుగా చెప్పబడింది. ఏదైతే సుమో యోధుడు ఉన్నాడో తన మనకి ఒక పింక్ వైట్ కేబుల్ అనేది చుట్టుకొని ఉన్నాడు అనమాట. అది క్రమశిక్షణకి మారిపోయారు. ఒక వైర్లో ఎలాగైతే అనేక చిన్న చిన్న వైర్లు మొత్తం ఒక చుట్టలాగా చుట్టబడి ఉంటుందో, అలాగే మనం చిన్న చిన్న పనులు చేయడం వల్ల మనం చిన్న చిన్న పనులు క్రమశిక్షణగా చేసుకోవడం వల్ల ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోగలము అని చెప్పేసి ఆ వైర్ కేబుల్ అనేది క్రమశిక్షణకి ప్రతీకగా చెప్పబడింది. అలాగే మరి
ఆ పసుపు గులాబీలు అనేది సేవకి, నిరాడంబరతకి ఆ నిరాడం నిరాడంబరతకి సూచిస్తూ తను ఇవన్నీ జీవితంలో ఎప్పుడైతే ఇవన్నీ చక్కగా నేర్చుకున్నాడో తను వేల కొలది ఉన్న వజ్రాల బాటలో చక్కగా ప్రయాణం చేయగలడు అని చెప్పేసి చెప్పాడు అనమాట రామలింగయ్య గారు. అలాగే లాస్ట్ లో ఒక్క చిన్న కథ ఫ్రెండ్స్. అలాగే ఈ ఈ ఈ క్షణంలో జీవించడం, ఈ క్షణంలో జీవించడం కోసం ఒక చిన్న కథ రామలింగయ్య గారు చెప్పారు. ఈ క్షణంలో జీవించడం అంటే ఒక చిన్న అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి చక్కగా ఉంటాడు. రోజు స్కూల్‌కి వెళ్తాడు. ఇంటికొచ్చి ఆడుకుంటాడు. ఫ్రెండ్స్‌కి, టీచర్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ ఆ అబ్బాయి ఆ క్షణాన్ని ఆస్వాదించలేకపోయేవాడనమాట. క్లాస్‌లో ఉంటే ఆడుకోవడానికి వెళ్తే బాగున్ను అనేసి అనుకునేవాడు. ఆడుకునేటప్పుడు ఇంటికి వెళ్ళిపోతే బాగున్ను అని చెప్పేసి ఆ క్షణంలో ఉన్నదాన్ని ఎంజాయ్ చేయలేకపోయేవాడనమాట ఆ అబ్బాయి. అయితే ఆ అబ్బాయి ఒకసారి పక్కనే ఉన్న తన తోటలోకెళ్ళి జస్ట్ అలాగ రిలాక్స్‌గా ఒక చిన్న గడ్డి కుప్ప మీద అలాగ సేరబడిపోతూ ఉంటాడనమాట. అలా సేరబడిపోతూ ఉంటే అతని కలలోకి ఒక అందమైన ఒక ముసలి యువతి జుట్టు అంతా నెరిసిపోయి తెల్లగా అయిపోయిన యువ ఒక ఆవిడ వచ్చేసి ఆ అబ్బాయి పేరు పీటర్. అయితే పీటర్ నీకి బంతి జస్ట్ చిన్న బొమ్మలాంటిది చూపించి ఒక దాన్ని మాంత్రిక దారం అనేసి అంటారు. ఒక బంతి లాంటిది ఉంటది. ఆ బంతికి మధ్యలో ఒక బంగారు తాడు అనేది చిన్నది ఉంటది. అది చూపించి నీకు ఇది కావాలా? ఇది ఈ తా ఈ తా ఈ దారాన్ని కొంచెం లాగావనుకో ఒక గంట ఒక క్షణంలాగా అయిపోతది. ఇంకొంచెం నువ్వు లాగావనుకుంటో 2, 3 గంటలు ఒక రోజు అనేది ఒక నిమిషంలాగా అయిపోతది. నువ్వు ఇంకా బలంగా లాగావంటే కొన్ని రోజులు, సంవత్సరాలు కూడాను వేగంగా గడిచిపోతాయి అని చెప్పేసి ఆ ముసలి ఆవిడ ఆ పీటర్‌కి ఆ బహుమతిని ఇస్తది. ఇది నీకు కావాలా అంటే, ఆ! కావాలి అని చెప్పేసి తీసుకుంటాడనమాట పీటర్. అయితే ఆ పీటర్‌కి అది చాలా బాగా నచ్చింది. నచ్చి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి స్కూల్లో ఉంటాడు. స్కూల్లో ఉండి తనకి పాఠం నచ్చలేదు. పాఠం వినాలనిపించలేదు. తన దగ్గర ఉన్న గిఫ్ట్ గుర్తొచ్చిందనమాట. గిఫ్ట్ గుర్తొచ్చి ఆ దారాన్ని కొంచెం లాగుతాడు. కొంచెం లాగేసరికి తను ఆట స్థలంలోకి వచ్చేసాడనమాట. చక్కగా ఆడుకుంటాడు. చక్కగా కొంతసేపు ఆడతాడు. కొంతసేపు ఆడేసరికి అది కూడా ఇంకా నచ్చలేదనమాట. ఇంకా కొంచెం నచ్చకపోతే ఆహ్, తన దగ్గర ఉన్న బాల్ యొక్క దారాన్ని ఇంకొంచెం లాగుతాడు. ఇంకొంచెం ఎక్కువ లాగేసరికి ఇంకొంచెం పెద్దవాడైపోతాడనమాట. ఇంకొంచెం పెద్దవాడైపోతాడు. ఒక యుక్త వయస్సుడిగా అయిపోవాలనుకుంటాడు. యుక్త వయస్సుడిగా అయిపోతాడు. తనకి పెళ్లవుతుంది. జీవితాన్ని చక్కగా గడుపుతూ ఉంటాడు. అప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వడు. సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే ఆ బంతి యొక్క దారాన్ని మరి కొంచెం లాగుతాడు. మరి కొంచెం లాగేసరికి తనకి పిల్లలు, తన తల్లి ముసలిది అయిపోతుంది. ఇంటి నిండా పిల్లలు అందరూ ఉంటారనమాట. అలా కొన్ని రోజులు గడుపుతాడు. అలా కొన్ని రోజులు గడిపేసరికి ఇదంతా ఈ గోలంతా ఎవరు పడతారు అని చెప్పేసి ఆ దారాన్ని ఇంకొంచెం లాగుతాడు. ఇంకొంచెం లాగేసరికి అత పీటర్ అనేవాడు ముసలివాడైపోతాడనమాట. పీటర్ ముసలివాడైపోతాడు. అప్పుడు పిల్లలందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తన భార్య చనిపోతుంది. ఒంటరి వాడైపోతాడనమాట. ఒంటరి వాడైపోతే మళ్ళీ కొంచెం ఫీలయ్యి, మళ్ళీ తను వెళ్ళిన ఆ తోటకి వెళ్తాడు. ఆ తోటలో చెట్లు అన్నీ చాలా పెద్దవయిపోతాయన్నమాట. చాలా పెద్దగా పెరిగిపోతాయి. అక్కడ ఏదో ప్లేస్‌లో మళ్ళీ అలా నీరసంగా పడుకొని పోతాడు. పడుకొని పోతే అప్పుడొచ్చిన యువతే వచ్చిందన్నమాట. వచ్చేసి నేనిచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది అనేసి అడుగుతారు. నేనిచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది అంటే పీటరు ఆహ్, ఊరుకుంటాడు. అయితే నీకు జీవితం కావాల్సిన మరొక అవకాశాన్ని కావాలంటే ఇస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు వెంటనే పీటర్ మళ్ళీ నేను చిన్నవాడినయిపోవాలి అని చెప్పేసి మళ్ళీ కోరుకుంటాడు. అప్పుడు మళ్ళీ లెగిసి చూసేసరికి పీటర్ చిన్నవాడైపోతాడు. కాబట్టి అప్పుడు పీటరు ప్రతి క్షణాన్ని కూడాను అప్పుడు ఎంజాయ్ చేస్తూ చాలా చక్కగా జీవిస్తాడనమాట. కాబట్టి మనము ఈ క్షణంలో జీవించడం అనేది మన జరిగిపోయిన గతాన్ని తలుచుకోకుండా, భవిష్యత్తు కోసం ఎక్కువ బాధపడకుండా, మన వాస్తవ క్షణాన్ని పూర్తి సంతృప్తిగా
జీవించాలి అని చెప్పేసి రామణయోగి గారు ఈ కథ చెప్పారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఈ బుక్ లో ఒక 5% కూడా నేను చెప్పలేకపోయాను. ఈ బుక్ అయితే చాలా బాగుంది, కానీ నేను చెప్పగలిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం.